రైట్. మొత్తంగా చూసుకుంటే సార్ మీరు నిజంగానే ఈరోజు మేడం మీరు చెప్పండి, పేరెంట్స్గా మీరు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నటువంటి సందర్భాలు. సో ఏంటి మేడం నిజంగా మీ యొక్క సమస్య ఏంటి మేడం అసలు? గత సంవత్సరం 86 మంది సీట్ ఇచ్చినందుకు మా అమ్మాయి ఒక్క మార్కులో సీటు పోయింది సార్. మీ అమ్మాయికి ఒక మార్కులో ఒక్క మార్కు మళ్ళీ సేమ్ రిపీట్ అయింది. ఆల్రెడీ 2 years లాంగ్ టర్మ్ చేశారు. మేడం. ఇప్పుడు మళ్ళీ కూడా సేమ్ రిపీట్ అయితే అసలు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్. అది గవర్నమెంటే చెప్పాలి, మేము ఏం చేయాలన్నది గవర్నమెంటే చెప్పాలి. 33 జీవో అమలు చేస్తే ఇక్కడ ఉన్న పేరెంట్స్ ఇంకా ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారంట. ఉన్నారు. ఒక్కొక్క మార్కు 2 మార్కులతో సీటు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక మార్కు 2 మార్కులు. నిజం సార్, మీరందరిని అడగండి చెప్తారు వాళ్ళు. పోగొట్టుకున్న వాళ్ళం ఉన్నాం. ఇప్పుడు ఏం ఆన్సర్ చెప్తా సార్ మాకు దీని గురించి? అండ్ మేమంతా అలర్ట్ కాలేదు, ఎందుకంటే పోయినసారి పేపర్ లీక్ అయ్యింది, దాని దాసలోనే ఉన్నాము. వీళ్ళు వచ్చి మంచిగా అప్పనంగా 86 సీట్లు కొట్టేసుకుని పోయింది. ఇప్పుడు 450 మందికి వచ్చింది. ఇప్పుడు ఈ 450 మందికి ఇచ్చినా కూడా మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది సార్, మాకు సీటు రాదు. నమ్మకం లేదు. లేదు సార్, లేదు, నమ్మకం లేదు. అందుకనే కదా అంతా అందరినీ కలిసి తిరగడం చేస్తున్నాం.